రామరాజ్యం అంటే అలాంటి రాజు కావాలనుకుంటున్నామా, లేకపోతే రాముడు అంటే ఒక మతానికి సంబంధించి చెప్పుకుంటామా? రామాలయం ప్రారంభోత్సవానికి భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని నమ్మే అనేక మంది అరే మేము వెళ్ళలేకపోతున్నాం అని బాధపడుతుంటే ఆహ్వానం అందితే అంటే ఈ క్రెడిట్ బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ దగ్గరుండిస్తోంది. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే క్రెడిట్ ని పక్కకు పెడితే కోట్ల మంది భారతీయుల కళ, ఈ భారతీయుల కళ నెరవేరే సమయం ఆసన్నమైంది, నెరవేరినట్టే కళ, దాదాపు నెరవేరినట్టే. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎందుకు ఇట్లా చేస్తుంది? ఎందుకు అందరికీ తెలిసిందే, ఓటు బ్యాంక్ రాజకీయాలు. డెఫినెట్ గా ఈ రోజు మైనారిటీలకు సంబంధించి ఎవరిని ఇక్కడ ప్రత్యేకంగా విమర్శించాలనేది కాదు. మరి రంజాన్ జరగంగానే క్యాపులు పెట్టుకుని వెళ్ళి వాళ్ళకు ఒక విందు ఏర్పాటు చేసి ఇతార్ విందని వీళ్ళు ఉపవాసం ఉండి ఖర్జూరా తినిపిస్తారు. మరి అప్పుడు గుర్తురాట్లేదా మిగిలిన వాళ్ళ విశ్వాసాలన్నీ దెబ్బతింటాయి మమ్మల్ని ఆ ఒక్క మతానికి అని? నిన్నగాక మొన్న ఇప్పటికీ చెప్తాం, బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఇక్కడ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చింది. మరి ఏఐఎంఐఎం ఏ పార్టీ? మతతత్వ పార్టీ కాదా?